హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఇప్పుడు గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 hours పాటు పెట్టుకోవాలండి. దానికోసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్గా నూరుకొని వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇవి టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నానండి. నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గట్టి పెరుగు తీసుకున్నాను 1 కప్పు, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బాస్మతి రైస్ని కూడా కడుక్కొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దానికోసము నేను 1 kg రైస్ తీసుకున్నాను కదా, నేను ఒక డబ్బాతో కొలుసుకున్నానండి. ఒక దానికి 2 డబల్ క్వాలిటీ వాటర్ పెట్టుకోవాలి. వాటర్లో స్పైసెస్ అన్నీ వేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా ఇందులోకి నేను చికెన్కి బిర్యానీస్కి సంబంధించిన మసాలా ఒకటి వేసానండి. దీంట్లో ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే ఇందులో ఇప్పుడు రైస్ కూడా వేసుకుందాము. ఒక 5 minutes పాటు రైస్ని కుక్ అవ్వనివ్వాలండి. 60% కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను 2 భాగాలుగా చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు అందులో కేజీ చికెన్లో ఒక 1/2 kg చికెన్ అడుగు భాగాన వేసుకొని ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని అలాగే మనము ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. ఆ ఆనియన్స్ కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన క్లిప్ మిస్ అయిందండి. ఆనియన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి మన రైస్ ఒక 60% కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను రైస్ని వేస్తాను. ఇప్పుడు కొద్దిగా రైస్ని ఇందులో ఒక సగం వరకు రైస్ని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇలా మొత్తం సరిగ్గా అనుకోవాలండి రైస్ని వేసుకొని. ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న మిగతా సగం చికెన్ కూడా ఇప్పుడు వేస్తున్నాను. మిగతా సగం చికెన్ కూడా దీంట్లో వేసి ఇప్పుడు దానిపైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యిని వేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా పైన వేసుకున్న తర్వాత మిగతా రైస్ని దీనిపైన వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 80% కుక్ అయిపోతుందండి రైస్. మిగతా రైస్ని కూడా ఇప్పుడు ఇందులో మొత్తం వేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇందులో లైట్గా ఫుడ్ కలర్ వేసానండి, అది ఆప్షనల్ మాత్రమే పైన. ఇప్పుడు మిగతా ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మూత తీయకుండా పైన బరువు పెట్టి ఉంచుతానండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.